పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే హరిహర వీరమల్లం. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకు మొదటి భాగం చివరి నిమిషంలో భారీ హైప్ ని అందుకుని విడుదలకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే అది 1650 కొలూరు ప్రాంతం. అప్పటికే మొఘళ్ల ఆధిపత్యంలో భారతీయులు నిలగుతున్న సమయం. అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సమస్త భారతదేశాన్ని తన మతంలోకి మారితే తప్ప బ్రతుకు లేదంటే చావు అనే అత్యంత క్రూరుడు ఔరంగజేబు వశం చేసుకుంటాడు. అయితే దీన్ని తీసుకురాగలిగే సత్తా ఒక తెలివైన వజ్రాల చోళుడు హరిహర వీరమల్లు సొంతమని గోల్కొండను పాలిస్తున్న కుతుబ్ షా వీళ్ళని తన దగ్గరికి రప్పించుకుని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పచెపుతాడు. మరి ఇక్కడి నుంచి వీరమల్లు ఎలా సవాళ్ళని ఎదుర్కొన్నాడు, అసలు ఈ వీరమల్లు ఎవరు, అతని కథం ఏంటి, వీరమల్లు నిజంగానే కోహినూర్ కోసం వచ్చాడా లేక ఔరంగజేబుతో మరో బలమైన కారణం ఉందా అదేంటో తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఇంకా +1 సెషన్కి వస్తే ఇన్నాళ్ళు అభిమానులు ఎదురు చూపులకి బిగ్ స్క్రీన్స్ పై వీరమల్ల తాండవం ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పొచ్చు. ఊహించిన ఎలివేషన్లు, క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో సినిమా మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు. సందర్భానుసారంగా వచ్చే పాటలు కానీ ఫైట్స్ కానీ తీసుకెళ్లిన కథనం మెప్పిస్తాయి. అలాగే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన కొన్ని దారుణ ఉదంతాలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఎమోషనల్ గా ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నటినట్ల విషయానికి వస్తే నిర్మాత ఏఎం రత్నం ఒక సందర్భంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నిజంగానే తన విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. తన గడిచిన 4-5 సినిమాల్లో కూడా చూడని కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఆడియన్స్ చూస్తారు. యాక్షన్ బ్లాక్లలో పవర్ స్టార్ తన మార్క్ చూపించి మెస్మరైజ్ చేశారు. కొన్ని చాలా సింపుల్ గా చేశారు, కానీ ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం, ఇష్టం రెండూ కనిపిస్తాయి. ఇక నిజయ్ అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది. ఆమెపై ఒక ట్విస్ట్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ఆద్యంతం ఉన్న నటినట్లు రఘుబాబు, సునీల్, నాజర్, అలాగే సుబ్బరాజు తదితరులు నవ్వించారు, తమ పాత్రలు మెప్పించారు. ఇక ఫైనల్ గా ఔరంగజేబు నటుడు బాబీ డియోల్ నుంచి మరో పవర్ఫుల్ నెగిటివ్ రోల్ ఇదని చెప్పొచ్చు. చావాలో కూడా ఒక ఔరంగజేబుని చూశాం, బాబీ ఎలా ఉంటాడు అనే వారికి సమాధానం తను ఈ సినిమాలో అందించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కొన్ని అంశాలు చాలా బాగున్నాయి, ఇంకొన్ని అంశాలు వీక్ గా ఉన్నాయని చెప్పక తప్పదు. గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్టుగా చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కానీ భారీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ విజువల్ ఎఫెక్ట్స్ వీక్ గా ఉన్నాయి. ఇక టెక్నీషియన్స్ లో మొదటిగా చెప్పాల్సింది ఆస్కార్ విజేత కీరవాణి కోసమే. సందు దొరికినప్పుడుగా తన స్కోర్ తో సినిమా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా సినిమా మొత్తం ఇదే మూమెంటం కనిపిస్తారు. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పవన్ పై మంచి విజువల్స్ ని చూపించారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం చూసుకోవాల్సి ఉంది. ఇక దర్శకుడు క్రిష్ జ్యోతి కృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరు కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సెకండ్ హాఫ్ కథంలో కొంతమేర ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సనాతన ధర్మం కోసం కాపాడడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పొచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్లు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వెన్నెముకగా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సోసో మూమెంట్స్ డిసప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. సో వీటితో వీరమల్ల పార్ట్ 1 ఆకట్టుకుంటుంది.